గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది మరియు అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలు, కెరీర్ గురించి విషయాలు బాలకృష్ణతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ అరంగేట్రంపై కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. రామ్ చరణ్ చెప్పిన ప్రకారం అకీరానందన్ తన మొదటి ఆన్ స్క్రీన్ ప్రదర్శన ఓజీ సినిమాలో చేయవచ్చని సూచించారు. ఈ చిత్రం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే మీడియాలో ఓజీ సినిమాలో అకీరా ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత హైప్ జోడిస్తున్నాయి. ఇటీవల అకీరానందన్ తల్లి రేణు దేశాయ్ కూడా అకీరా తదుపరి సినీ ప్రస్థానం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అకీరా రాజమండ్రిలో కనిపించారు. రామ్ చరణ్ తో కలిసి అకీరా ఈ కార్యక్రమానికి వెళ్లడం, తిరిగి ఆయనతో కలిసి రావడం కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచింది. అకీరా సంగీతంలో కూడా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ నటుడిగా మారేందుకు ఆసక్తి చూపవచ్చని తెలుస్తోంది. రామ్ చరణ్ పాల్గొన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే పూర్తి ఎపిసోడ్ జనవరి 8, 2025 ప్రసారం కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.